పరకామణి కేసుకు సంబంధించి సీన్ రీక్రియేషన్ జరుగుతోంది. చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి 3 బొమ్మలతో ప్రయోగం చేశారు. ఈ సీన్ రీక్రియేషన్ ను తాడిపత్రి ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. పరకామణి కేసులో సాక్షి సతీష్ కుమార్ హత్యకు సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదు. దీంతో రెండోసారి ట్రైన్లో నుంచి సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. నిన్న సీన్ రీక్రియేషన్ చేశారు. అయినప్పటికీ కూడా కొంత ఇన్వెస్టిగేషన్ పొడిగించడంతో చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి 3 బొమ్మలతో ప్రయోగం చేశారు. ఈ రీక్రియేషన్ టోటల్ ఇన్వెస్టిగేషన్ ను తాడిపత్రి ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. పరకామణి కేసులో సాక్షి సతీష్ కుమార్ హత్య మిస్టరీ వీడలేదు. ఆ హత్యకు సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఒకవేళ ట్రైన్లో నుంచి దూకేస్తే ఎంత దూరంలో పడే అవకాశం ఉంటుంది అన్న దానికి సంబంధించి క్లారిటీ కోసం సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సీన్ రీక్రియేషన్ ను చేశారు. ఈ రోజు మరోసారి ఈ రీక్రియేషన్ ను కొనసాగింది. పరకామణి కేసులో సాక్షి సతీష్ కుమార్ హత్యపై దర్యాప్తు ముమ్మరమైంది. రెండోసారి సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. ట్రైన్లో నుంచి 3 బొమ్మలను వరుసగా తోసేసి సీన్ రీక్రియేట్ చేశారు. చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి కదులుతున్న ట్రైన్లో నుంచి 3 బొమ్మలతో ఈ ప్రయోగం నిర్వహించారు. సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా తాడిపత్రి ఏఎస్పీ పర్యవేక్షించారు. రెండోసారి ట్రైన్ నుంచి సీన్ రీక్రియేషన్ లో భాగంగా 3 బొమ్మలను కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకు తోసేశారు. ఎవరైనా తోస్తే ఎంత డిస్టెన్స్ లో పడే అవకాశం ఉంటుంది, వాళ్ళంతటా వాళ్ళు దూకితే ఎంత డిస్టెన్స్ లో పడే అవకాశం ఉంటుందన్న దానికి సంబంధించి ఈ సీన్ రీక్రియేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పరకామణి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇందులో సాక్షి కోర్టులో హాజరయ్యి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ ట్రైన్లో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా అది ముమ్మాటికి హత్య. ఎందుకంటే కీలకమైన కేసులో అతను సాక్షిగా ఉన్నాడు కాబట్టి సాక్షి చనిపోవడం వల్ల ఈ రీక్రియేషన్ అనేది ముమ్మరంగా చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో. పరకామణి కేసులో కీలకమైనటువంటి సాక్షి అయినటువంటి సతీష్ హత్య గురయ్యారు. దీనికి సంబంధించి రెండోసారి సీన్ రీక్రియేట్ చేస్తున్నారు పోలీసులు. ట్రైన్లో నుంచి 3 బొమ్మలను వరుసగా తోసేసి సీన్ రీక్రియేషన్ చేశారు. ఈ చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి 3 బొమ్మలతో ఈ ప్రయోగం నిర్వహించారు. సీన్ రీక్రియేషన్ ప్రక్రియను తాడిపత్రి ఎస్పీ పర్యవేక్షించారు. పరకామణి కేసులో సాక్షి సతీష్ కుమార్ హత్యపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. రెండోసారి సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రెండోసారి సీన్ రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో ఆ విజువల్స్ చూస్తున్నాము. ఏమైనా మెయిన్ క్లూ ఏమైనా దొరుకుతోందా? దేవి, పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ హత్యకు సంబంధించి ఇవాళ పోలీసులు రెండోసారి రీక్రియేషన్ చేశారు. నిన్న చేసిన తర్వాత ఇవాళ కూడా కొద్దిసేపు క్రితమే చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ నుంచి 3 బొమ్మలు, అంటే నిన్న 2 బొమ్మలతో ప్రయోగం చేస్తారు, ఇవాళ 3 బొమ్మలతో ఈ ప్రయోగం చేసిన పరిస్థితి ఉంది. బొమ్మలు ఎంత డిస్టెన్స్ లో పడ్డాయి, ఎంత దూరంలో పడ్డాయి, ఎంత వేగంతో పడ్డాయన్న కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు వీడియోగ్రఫీ చిత్రీకరించి దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న వెళ్ళిన ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఉందో అంతే స్పీడ్ తో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఘటన జరిగిన రోజు, సతీష్ కుమార్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న రోజు అంతే ఎక్స్ప్రెస్ స్పీడ్ తో వెళ్ళిందా లేదా అని నిన్న పరిశీలించారు. ఇవాళ కూడా
పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎక్కడా అనుమానాలు తాగకుండా నిశ్చితంగా క్షుణ్ణంగా మొత్తం ఈ కేసుని పరిశీలిస్తున్న అధికారులు పదే పదే సీన్ రిక్రియేషన్ చేసి ఎలా పడ్డారు సతీష్ కుమార్, ట్రైన్ నుంచి ఎలా పడ్డారు, కిందికి ఎలా పడ్డారు అన్న కోణం పైన పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ వచ్చేప్పటికే చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో 3 బొమ్మలతో ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగం మొత్తం వీడియోగ్రఫీ చేసిన పరిస్థితి దేవి. ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం మేరకు నిన్నటి నుంచి ఇవాళ వరకు A1 రాయలసీమ A1 బోగిలో దాదాపుగా 1000 నుంచి 1400 మందిని ప్రయాణికులను పోలీసులు విచారించినట్లు తెలిసి వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే సేకరించారు. అనుమానాస్పదంగా ఎవరన్నా ఉన్నారని కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. సీన్ రిక్రియేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది దేవి. ఆల్ రైట్ శ్రీనివాస్. పరకామణి కేసులో సాక్షి సతీష్ కుమార్ హత్యపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. రెండోసారి సీన్ రీక్రియేట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. వేగంగా కదులుతున్న ట్రైన్ నుంచి 3 బొమ్మలను ప్రయోగించారు. ఈ 3 బొమ్మలు ఎంత డిస్టెన్స్ లో అయితే పడుతున్నాయో దానికి సంబంధించి కూడా ఆ మెజర్మెంట్స్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.